సొంతన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై పొరకు ఆయన సోదరి షర్మిల సై అంటున్నారు. తగ్గేదేలే అంటూ కౌంటర్ల మీద కౌంటర్లు వేస్తున్నారు. జగన్ వైసీపీ అధినేతగా ఉండగా షర్మిల ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా ఉన్నారు. ఈ నేపథ్యంలో షర్మిల రాకతో వైసీపీ ఓట్లకు సీట్లకు గండమేనన్న చర్చ జోరుగా సాగుతుంది. ఒకప్పుడు జగనన్న వదిలిన బాణాన్ని అంటూ బల్లగుద్దిమని చెప్పిన షర్మిల ఇప్పుడు ఆయన వైపే దూసుకొస్తూ ఉండడం హాట్ టాపిక్ గా మారింది. రాజకీయం చాలా క్రూరమైన క్రీడ. ఇక్కడ బంధాలు బంధుత్వాలకు చోటు ఉండదు, అంతా రాజకీయమే. ఒకసారి ఆట మొదలైందంటే వేటే ఉంటుంది ఇక్కడ. అలాంటి రాజకీయ క్రీడలో ఇప్పుడు అన్నా చెల్లెళ్ల పోటీ ఆసక్తికరంగా మారింది. ఆ అన్నా చెల్లెలు మరెవరో కాదు, ఏపీ సీఎం వైసీపీ అధినేత జగన్, ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల. ఇలా రెండు వేరువేరు పార్టీలకు అన్నా చెల్లెలు అధ్యక్షులుగా ఉండటం బహుశా ఏపీ చరిత్రలోనే ఇది తొలిసారి. గతంలో తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించిన షర్మిల ఎప్పుడూ సోదరుడు జగన్ జోలికి రాలేదు. ఆ మాటకొస్తే ఎక్కడా ఆ ప్రస్తావన తీసుకువచ్చిన దాఖలాలు లేవు. కానీ మారిన రాజకీయ పరిస్థితులతో ఆమె ఒక్కసారిగా తెలంగాణ నుంచి సడన్గా ఏపీకి షిఫ్ట్ అయిపోయారు. కారణాలేంటో తెలియదు కానీ ఒక్కసారిగా సొంత పార్టీని పక్కన పెట్టి కాంగ్రెస్లో చేరిపోయారు. ఏపీ కాంగ్రెస్ చీఫ్గా నియమితులయ్యారు. ఏపీలో కాంగ్రెస్ పూర్వవైభవానికి కంకణం కట్టుకున్న షర్మిల జగనే టార్గెట్గా ముందుకు సాగుతున్నారు. షర్మిల జగన్ మధ్య రాజకీయం కాసేపు పక్కన పెడితే ఇద్దరి మధ్య తీవ్రమైన వ్యక్తిగత విభేదాలు ఉన్నాయని వార్తలొచ్చాయి. అందుకు తగ్గట్లుగానే కొంతకాలంగా షర్మిల వ్యవహార శైలి కనిపించింది. జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత షర్మిల ఆయన వెంట పెద్దగా ఎప్పుడూ కనిపించిన దాఖలాలు లేవు. దాంతో ఇద్దరి మధ్య దూరం పెరిగిందన్న టాక్ వినిపించింది. కానీ షర్మిల ఇటీవలే కుమారుడు రాజారెడ్డి వివాహానికి జగన్ హాజరయ్యారు. దీంతో ఇద్దరి మధ్య కొంత రాజీ ధోరణి కనిపిస్తుందని వైసీపీ వర్గాలు కూడా భావించాయి. కానీ వ్యక్తిగత సంబంధాలు, రాజకీయం వేరువేరని మరోసారి రుజువైంది. ఏపీ కాంగ్రెస్ చీఫ్గా బాధ్యతలు స్వీకరించిన సమయంలో షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్తో సంధి కాదు, సమరమే అని తేల్చి చెప్పారు. దీంతో ఇద్దరి మధ్య దోస్తీ సాధ్యం కాదని ఇక జగడమేనన్న క్లారిటీ వచ్చింది. పీసీసీ బాధ్యతలు స్వీకరించిన తరువాత షర్మిల చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా ఏపీ రాజకీయాలు వేడెక్కించాయి. చంద్రబాబు, పవన్ కంటే ఘాటుగా జగన్పై వ్యంగ్య బాణాలు సంధించారామె. ఏపీలో ఎక్కడ చూసినా మైనింగ్, ఇసుక, మద్యం మాఫియా నడుస్తుందని ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో దాచుకోవడం, దోచుకోవడమే కొనసాగుతుందని, అభివృద్ధి అనేది లేదని విమర్శించారు షర్మిల. దళితులపై దాడులు 100కు 100% పెరిగాయని కూడా ధ్వజమెత్తారు. జగన్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలిందని విమర్శించారు. గత 10 ఏళ్లలో ఏపీ అభివృద్ధి జరగలేదని, అప్పులు మాత్రం 10 లక్షల కోట్లకు పెరిగాయని గుర్తు చేశారు. బీజేపీ రైటిస్టు పార్టీ అని, అది అధికారంలో ఉంటే మణిపూర్ వంటి ఘటనలే జరుగుతాయని కూడా ఆరోపించారు. ఆక్షేపించడంతో పాటు వైసీపీతో పాటు టీడీపీ, బీజేపీ తొత్తులుగా మారారంటూ కూడా నిప్పులు చెరిగారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు సర్కార్ను ప్రశ్నించిన జగన్ ఇప్పుడు ఏం చేశారని నిలదీశారు. మొత్తానికైతే ఘాటైన వ్యాఖ్యలతో సోదరుడు జగన్తో ఇక యుద్ధమేనని షర్మిల స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. జగన్ షర్మిల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇద్దరు సై అంటే సై అంటున్నారు. తగ్గేదేలే అన్నట్లు వాగ్బాణాలు సంధించుకుంటున్నారు. తన కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ చీల్చిందని తిరుపతిలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ ఎదురుదాడి చేశారు షర్మిల. తప్పంతా జగన్ అన్నదే అంటూ కూడా ఘాటైన వ్యాఖ్యలు చేశారు ఆమె. తమ కుటుంబంలో విభేదాలు జగనన్నే కారణమని చెప్పి ఇందుకు అమ్మ విజయమ్మ సాక్ష్యం అంటూ కూడా వివాదంలోకి తలని కూడా లాగారు షర్మిల. ఎవరు ఏం చేసినా అదిరేది బెదిరేది లేదంటూ షర్మిల స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తాను రాజశేఖర రెడ్డి బిడ్డనే అని అంటూనే జగన్ తన అన్నే కాదంటూ చురకలంటించారు. యుద్ధానికి నేను సిద్ధం, నువ్వు సిద్ధమా అంటూ ఏకంగా జగన్నే ప్రశ్నించారామె. రాజకీయం అంటే ఏంటో ముందు తెలుసుకో, తర్వాత నాతో యుద్ధం చేయని కూడా సవాలు విసిరారు.
తనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్న సాక్షి మీడియాలో తనకు భాగం ఉందని కూడా స్పష్టం చేశారు షర్మిల. రాజశేఖర రెడ్డి మార్కు పరిపాలన జగన్ రెడ్డి పాలనలో లేదంటూ నిప్పుల వర్షం కురిపించారు. తాను పులివెందల పులిబిడ్డనని, ఎవరికీ భయపడనని తేల్చి చెప్పారు. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు షర్మిల. సీఎం జగన్ను షర్మిల టార్గెట్ చేయడాన్ని వైసీపీ నేతలు కూడా సీరియస్గానే తీసుకుంటున్నారు. షర్మిలపై విమర్శలు ఎక్కుపెడుతూ చంద్రబాబుకు ప్రయోజనం కలిగించడానికే షర్మిల జగన్పై విమర్శలు చేస్తున్నారని కూడా ఎదురుదాడి చేస్తున్నారు. అయితే షర్మిలపై విమర్శలు చేయటంలో వైసీపీ నేతలు ఇబ్బందికరంగా పడుతున్నట్లు కూడా చెప్పక తప్పదు. అందుకే ఒకరిద్దరు తప్ప ఎవరూ కూడా గట్టిగా కౌంటర్ చేయలేకపోతున్నారు. కొడాలి నాని, పేర్ని నాని లాంటి వారు కూడా ఇప్పటిదాకా షర్మిలపై లాంటి వ్యాఖ్యలు చేయలేదు. సజ్జల ఒక్కరే జగన్ వాయిస్ను వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడంటే ఓకే, కానీ ఎన్నికల నాటికి షర్మిలపై ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ తన నోటి నుంచి ఏదో ఒకటి చెప్పక తప్పదని పరిస్థితి కూడా జగన్కు ఏర్పడడం ఖాయంగా కనిపిస్తుంది. ఏపీలో వైసీపీ వ్యతిరేక ఓట్లు టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య చీలుతాయని కూడా ఇన్నాళ్ళు విశ్లేషకులు అంచనా వేశారు. ఎలాగో కాంగ్రెస్ పార్టీ జీరోకు వచ్చింది కాబట్టి ఆ పార్టీ ఇక కనుమరుగవుతుందన్న వాదన వినిపించింది. కానీ షర్మిల ఏపీ కాంగ్రెస్ చీఫ్ అవడంతో రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. టీడీపీ, జనసేన, బీజేపీకి తోడుగా కాంగ్రెస్ను కూడా షర్మిల రేసులోకి తీసుకువచ్చారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును కాంగ్రెస్ వైపు తిప్పుకునేందుకు ఆమె వ్యూహాలు రచిస్తున్నారు. అంతేకాదండి, వయస్సు అభిమానులు కూడా ఆకట్టుకునే ప్రయత్నంలో పడ్డారామె. తద్వారా జగన్ ఓటు బ్యాంకును కూడా గండికి పెట్టేందుకు ప్లానింగ్ చేస్తున్నారు. క్రైస్తవ మత ప్రబోధకులైన షర్మిల భర్త బ్రదర్ అనిల్ ప్రభావం క్రైస్తవుల ఓట్లపై కూడా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆ వర్గాన్ని ఇప్పటి వరకు తమ పూర్తిస్థాయి ఓటు బ్యాంక్గా వైకాపా భావిస్తుంది. క్రైస్తవుల్లో మంచి ఆధారం ఉన్న అనిల్ వల్ల అధికార పార్టీకి ఇబ్బందికరమైనని కూడా విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ఇన్నాళ్ళు 2 గంపగుత్తులుగా వైసీపీ సపోర్ట్ చేస్తారని ఆ పార్టీ భావించింది. కానీ షర్మిల ఎంట్రీతో ఆ ఓటు బ్యాంకుకు కూడా చిల్లుపడే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. కాంగ్రెస్లోకి షర్మిల ఎంట్రీతో వైసీపీ ఓటు బ్యాంకుకు తీవ్ర నష్టం జరగొచ్చన్న అంచనాల నేపథ్యంలో మరో కొత్త చర్చ కూడా మొదలైంది. టీడీపీ, జనసేన, బీజేపీ ఓటు బ్యాంకుకు కూడా షర్మిల ఎంట్రీతో నష్టం కలగవచ్చన్న చర్చ కూడా ఓవైపు జరుగుతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును తమ ఖాతాలో వేసుకుందామనుకుంటున్న టీడీపీ, జనసేన, బీజేపీకి తోడుగా కాంగ్రెస్ పార్టీ రావటం ఆ 3 పార్టీలకు ఎంతో కొంత ఇబ్బంది కలిగించే అవకాశమే ఉందన్న వాదన కూడా బలంగా వినిపిస్తుంది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తూనే త్వరలో జరిగే సాధారణ ఎన్నికల్లో షర్మిల పోటీ చేయబోతున్నారు. పార్టీ అధిష్టానం అసెంబ్లీకి పోటీ చేయాలంటే తన సోదరుడు ముఖ్యమంత్రి జగన్ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల లేదా పార్లమెంటు నుంచి పోటీ చేయాలని ఆదేశిస్తే కడప లోక్సభ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. ఏ విధంగా చూసినా ఆమె పోటీ వైసీపీకి ఉమ్మడి కడప జిల్లాలో తీవ్ర నష్టమని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. వైసీపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో షర్మిల సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం అందుతోంది. పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్న నాయకులు కూడా కొందరు షర్మిలతో మాట్లాడినట్లు సమాచారం. వైసీపీ నుంచి బయటకు వచ్చిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తాను షర్మిల వెనకే ఉంటారని కూడా ఇప్పటికే తేల్చి చెప్పారు. ఇలా జగన్తో గిట్టని వైఎస్ అనుచరగణం చాలామంది షర్మిలకు సపోర్ట్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వైఎస్ జమానాలో ఆయనకు సన్నిహితులుగా ఉన్న సీనియర్ నాయకులు చాలామంది ఇప్పుడు షర్మిలకు మద్దతు పలికే ఛాన్స్ కూడా ఉంది. మొత్తానికి ఎవరి వాదన ఎలా ఉన్నా ఒకటి మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఏపీలో ఎన్నికలకు ఇంకా చాలా తక్కువ సమయమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు వర్సెస్ జగన్ ఏంటో, కానీ షర్మిల జగన్ మధ్య పోరు మాత్రం ఇప్పుడు మరింత తీవ్రంగా రసవత్రంగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంకా ఎలాంటి హాట్ డైలాగులు వినిపిస్తాయో చర్చ కూడా జరుగుతుంది. మరి అన్నా చెల్లెల ఈ పోరులో ఎవరు నిలిచి గెలుస్తారో, ఎవరి ఓటమిని ఎదుర్కొంటారో వేచి చూడాలి మరి.